వన్ థింగ్ దట్ విల్ డెఫినెట్లీ ఎన్హాన్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎనీ మేనర్, ఏది ఇట్ ఇస్ ప్రొఫెషనల్ ఆర్ పర్సనల్. అంటే నువ్వేం చెప్తావు? నేనైతే కన్వర్జేషన్స్ అని చెప్తాను. ఈ కన్వర్జేషన్స్ వల్ల నీకు న్యూ రిలేషన్స్ బిల్డ్ అవుతాయి, న్యూ ఎనిమీస్ వస్తారు, న్యూ ఫ్రెండ్స్ వస్తారు. ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కన్వర్జేషన్స్ వల్ల, అండ్ అలాగే లాసెస్ కూడా ఉంటాయి. బట్ నీకు బెనిఫిట్స్ గురించి డిస్కస్ చేయాలంటే నువ్వు ఆ కన్వర్జేషన్ ఎంతో మంచిగా ఉంటేనే నీకు బెనిఫిట్స్ అనేవి వస్తాయి. ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నువ్వు ఏదైనా కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తావు, ఈ కన్వర్జేషన్ అన్నది ఎఫెక్టివ్గా ముందుకు పోవాలి అంటే మాత్రం నువ్వు ఆ ఎన్విరాన్మెంట్ని బేస్ చేసుకొని ఆ కన్వర్జేషన్ స్టార్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు క్లాస్ రూమ్ ఉంది, ఈ క్లాస్ రూమ్లో నువ్వు పోయి ఒక అమ్మాయితో మాట్లాడాలి. ఇలా మాట్లాడాలి అనుకున్నప్పుడు నువ్వు అమ్మాయి దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు నువ్వు బాగున్నావు లేదా నువ్వు హాట్గా ఉన్నావు అని చెప్తే కన్వర్జేషన్ అక్కడితోనే ఎండ్ అవుతుంది. బట్ నువ్వు ఆ కన్వర్జేషన్ ప్రొలాంగ్ చేస్తున్నావు అంటే నీకు ఇంట్రెస్ట్ ఉందని తనకు అర్థం అవుతుంది. బట్ నువ్వు ఎలా ప్రొలాంగ్ చేస్తున్నావు అన్నది మ్యాటర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎస్టర్డేస్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయి నాతో, నాకు అవి అర్థం కాలేదని చెప్పాడు. ఇన్ కేస్ షీ ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ, షీ కెన్ టాక్ అబౌట్ దట్ థింగ్స్. సో ఇలా కన్వర్జేషన్ని స్టార్ట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేస్తే మంచిగా ఉంటుంది. బట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్టార్ట్ చేయటం, ప్రొలాంగ్ చేయటం అందరూ చేస్తారు, బట్ నువ్వు దాన్ని ఎంత మంచిగా ఎండ్ చేస్తున్నావు అన్నది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు కన్వర్జేషన్ ఎండ్ అయ్యేటప్పుడు మనం మోస్ట్లీ యూజ్ చేస్తే థ్యాంక్స్ అని చెప్తాం. ఇలా చెప్పడం వల్ల నీ కన్వర్జేషన్ నోట్ అవ్వాలి అంటే ప్రొఫెసర్ చెప్పి ఇంత మంచిగా అర్థమయ్యేది కాదేమో అన్నట్టు చెప్పి క్లాస్ రూమ్ థ్యాంక్స్ చెప్పు, ఖచ్చితంగా నోట్ అవుతుంది. ఈ విధంగా నువ్వు ఏదైనా ఒక కన్వర్జేషన్ స్టార్ట్ చేసి దాన్ని ప్రొలాంగ్ చేసి అని ఎండ్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఆ కన్వర్జేషన్ అన్నది మంచి కన్వర్జేషన్గానే ఉంటుంది.